ఎమర్జెన్సీలో 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంగా ఆనాడు జైలుకు పోయినటువంటి ప్రముఖులకు అమరవీరులకు ముందుగా మనం ఒకసారి ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తాం. ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలవలసిందిగా కోరుతున్నాం. ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్లో 1975లో ఎంతోమంది ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఎవరైతే ఆనాడు జైలుకు పోయినరో వాళ్ళను సన్మానించుకోవాలి మన పెద్దలు కనుక, చనిపోయిన వాళ్ళ కుటుంబాలను కూడా పిలిచి మనం గౌరవించుకోవాలని చెప్పడంతో ఈరోజు 2025 నాడు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా షాద్నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి పెద్దలు ఆనాడు జనతా పార్టీ జనతాదళ్ ఉన్నప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పార్టీకి కట్టుబడి ఉండి ఎన్నో సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన పెద్దల చల్ర వాస్తవులు కృష్ణారెడ్డి పెద్దల వారికి పాదాభివందనం. బాలరెడ్డి గారు మొదటి నుండి ఈ యొక్క హిందూ దేశానికి పాటుపడుతూ, హిందూ ధర్మానికి పాటుపడుతూ జైలుకు వెళ్ళినటువంటి మన బాలరెడ్డి మామగారిని కూడా అదేవిధంగా ముత్తలీఫ్ సాబ్ చాలా ఓల్డ్ పెద్ద మనిషి, ఆయన ఇప్పుడు లేడు మనకు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన కుమారుడు జామి గారిని కూడా మనం అనుకున్నాం, అందరినీ ఇచ్చినాం. కానీ కొంతమంది అమాస ఉన్నదని జైలుకు పోయిన వాళ్ళు వీళ్ళు ఉన్నది కదా అమాస అనే ఉద్దేశంతో రాలేకపోయినా ఒక 11 పేర్లు మనం తీసుకున్నాం. ఆ 11 పేర్లల్లో మనకు ఇప్పుడు వచ్చింది ఒక 3 నలుగురే వచ్చారు. మరి వారికి కూడా తర్వాత మళ్ళీ చెప్పినాం జిల్లాలో జరిగేటప్పుడు వాళ్ళని తీసుకుపోయి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని. మరి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎమర్జెన్సీ కాలంలో మేము చిన్నతనం ఆనాడు కొంత మతి ఉంది మాకు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కొంత మతి ఉంది, కానీ మాకంటే ఎక్కువ మతి ఉన్నటువంటి నాయకులు ఎదురు మేము ఉన్నారు. వాళ్ళ సూచన సలహాలు ఆనాడు జరిగినటువంటి మన యువకులకు తెలియజేస్తే, ఆనాడు ఎమర్జెన్సీ గురించి ఇంకా కొంత యువకులకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం కనుక పెద్దలతోటి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం. పెద్దలతోటి మాట్లాడేటువంటి సందర్భం, పెద్దలతోటి కూడా ఆ విషయాలను మనం అందరం వినాలనే ఆలోచనతో ఉన్నాం కనుక వాళ్ళ సూచన సలహాలు, వాళ్ళ అనుభవాలను మనకు పాల్పంచే విధంగా మరి తెలియజేయవలసిందిగా. అంటే ఆనాడు స్వతంత్రం రాకముందు నుండి కూడా ఈ భారతదేశం గురించి ఎన్నో విషయాలు వచ్చిన తర్వాత మన ఆనాడు జనతాదళ్ ఉన్నటువంటిది, దాని తర్వాత దీన్ దయాళ్ కానీ, ఆనాడు వాజ్పేయి కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ ఆనాటి నుండి ఈ యొక్క దేశానికి చేస్తున్నటువంటి సేవలు ఏ విధంగా ఉండేవి, ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా ఆయన నాకు వివరిస్తుంటే నిజంగా అద్భుతమైనటువంటి విషయాలు ఆయన లోపల ఉన్నాయి కనుక ఆయనను మనం కొంత సమయం తీసుకొని కూర్చొని మాట్లాడవలసిందిగా. ఎందుకంటే ఆయన అనుభవాలు మాకు చాలా అవసరం. దేశం గురించి చెప్తాడు, పార్టీ కాదు, దేశం ఏ విధంగా వచ్చింది, ఎట్లా ఈ యొక్క భారతదేశం ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఎందుకు అయింది, ఆనాడు ఎంత కష్టకాలం నుండో ఆనాడు ఆయనకు తెలుసు కనుక ఆయన అమూల్యమైన సందేశాలు మనమందరం. సరిగ్గా 50 సంవత్సరాల పూర్వం 1970 ఇందిరాగాంధీ దేశంలో అక్షయ పరిస్థితి విధించింది. ఎమర్జెన్సీ ఈ అక్షయ పరిస్థితి ఎందుకు విధించవలసి వచ్చింది, దీనికి పూర్వం ఏం జరిగిందో కొద్దిగా నేను చెప్తాను. ఇందిరాగాంధీ
ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు జేఎల్ఎం సిన్హా జడ్జి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితి సిద్ధమైంది. ఎందరో మంది పార్లమెంట్ సభ్యులు కోర్టు తీర్పుల వల్ల వాళ్ళ పంపు జరిగిపోతారు. ఎందరో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అనర్హత పొందిన వారు వీళ్ళు ఉంటారు. కానీ ఇందిరాగాంధీ ఆమె అనర్హత ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లలేదని చెప్పిన వెంటనే ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీని భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఇందులో ఈ ఎమర్జెన్సీ వల్ల ప్రజాస్వామ్యం కూలీ చేయబడ్డది, ప్రాథమిక హక్కులు హరించబడ్డాయి. 1000 మంది రాజకీయ నాయకులు జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, పాత కాంగ్రెస్ నాయకులు మొరార్జీ దేశాయ్, జగజీవన్ రామ్, మరెందరో వేరే పార్టీల నాయకులు జైల్లో వేయబడ్డారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ ఈ క్రూర విధానాలను పబ్లిక్ చెప్పడానికి ఎంతోమంది అండర్గ్రౌండ్ వెళ్ళిపోతున్నారు. సుమారు 17 నెలలు ఎమర్జెన్సీ నడిచింది. ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు జయప్రకాష్ నారాయణ ఒక మాట అన్నాడు. ఆయనను అరెస్ట్ చేయడానికి వస్తే ఏమన్నాడంటే, వినాశకాలే విపరీత బుద్ధి అను. ఇందిరాగాంధీకి వినాశనం వస్తుంది కాబట్టి ఆమెకు విపరీతమైన బుద్ధులు వచ్చినట్టు అని చెప్పింది. ఇదే జయప్రకాష్ నారాయణ చెప్పింది. 17 నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేయబడ్డది, ఎన్నికలు ప్రకటించింది. మత కులాలు ఎక్కడ లేవు, ఇది మతతత్వ పార్టీ అందరి ఎక్కడ లేవు. భారతీయ కాంగ్రెస్ నెహ్రూ ఉన్నప్పుడు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేదన్నమాట. కాశ్మీర్ను పూర్తిగా విలీనం కానిలేదు. 2/3 అంటే 3లో 2వ వంతు మన సైన్యము ఆక్రమించింది. ఆ తర్వాత ఏంటంటే సీజ్ఫైర్, యుద్ధ విరమణ సంధి చేసేసింది. ప్రధాన కారణం ఏంటంటే నెహ్రూ. నేను చెప్తాను, నెహ్రూ అప్పుడు ఏం చేసిందంటే షేక్ అబ్దుల్లాతో ఒప్పందం చేసుకున్నాడు. షేక్ అబ్దుల్లా దానికి మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానం చెల్లదు, నడవది. మన జెండా తిరంగా జెండా కాశ్మీర్లో రేపరేపలాడకూడదు. కాశ్మీర్కు ప్రధానమంత్రి వేరే, ఒకే దేశంలో రెండు ప్రధానమంత్రులు. కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి, దీనికి ఒక ప్రధానమంత్రి. దీన్నే 1951లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మనం రోజులోకి వెళ్ళాలి, 1975లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను ఏర్పాటు చేసి నెహ్రూ యొక్క దుష్ట విధానాలను ఖండిస్తూ పోయిందన్నమాట. అయితే ఆయన అప్పుడు ఏం చేసిందంటే కాశ్మీర్కు వెళ్ళింది. షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రి. అప్పుడు ఒకే దేశంలో 2 ప్రధానులేంటి, ఒకే దేశంలో 2 జెండాలేంటి, ఒకే దేశంలో 2 విధానాలేంటి. మన రాజ్యాంగం అక్కడ నడవదు, మన విధానాలు చెల్లవు. అందుకొరకే భారతీయ జనసంఘ్ ఫౌండర్ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ సత్యాగ్రహానికి వెళ్ళాడు. సత్యాగ్రహం చేసుకుంటూ ఆయన ఏమన్నాడంటే, దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్, నహీ చెల్లింగి అని కాశ్మీర్లో కారు పెట్టింది. అప్పుడే ఆయన అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పడేసిండ్రు. కొంతకాలం తర్వాత చంపబడ్డాడు. మొత్తం అవినీతిపరమైన కాంగ్రెస్
అందుకొరకే ఎక్కడ అవినీతి ఉంటుందో దేశం అభివృద్ధి చెందదు. ఆ పార్టీ వాళ్ళే దోచుకుని వెంటేసుకుంటారు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం చారిత్రక అవసరమని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. నాకు తెలిసిన మటుకు నేనేమనుకుంటున్నా అంటే, దక్షిణాదిలో ఉత్తరాది పైన ఎమర్జెన్సీ ప్రభావం ఎంత ఉన్నదో దక్షిణాదిలో అంత లేదు ఆ కాలంలో. అందుకే జనతా పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి రావడం జరిగింది. జనతా పార్టీ అంటే ఎమర్జెన్సీ చాలా క్రూరంగా, ఎమర్జెన్సీ గురించి సభలో అసెంబ్లీలో మాట్లాడాలి, మాటలు వినాలి, లేకపోతే పత్రికలు వినాలి ఎవరు అంటే వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు ఎమర్జెన్సీ గురించి తారకంగా మాట్లాడుతుంటే ఆయన యొక్క మాటలకు, ఆయన వచనాలకు మేము సంబరం ఆశ్చర్యపోయేది. అయితే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, జనతా పార్టీ ఇక్కడ వచ్చినప్పుడు బంగాలక్ష్మి గారు అభ్యర్థి, మేమందరం బంగాలక్ష్మి గారికి చేయడం జరిగింది. జనతా పార్టీ వారి యొక్క అంతర్గత కళల వల్ల విడిపోతే వాజ్పేయి గారు ఈ జనతా పార్టీని ప్రకటించడం జరిగింది, భారతీయ జనతా పార్టీ. మొట్టమొదలు భారతీయ జనతా పార్టీ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు అన్నగారు కృష్ణారెడ్డి అన్నగారు, నేను వైస్ ప్రెసిడెంట్ను. అరుణాచలంలో బాంబే మహానగర వీధుల గుండా మేము వెళుతుంటే, పూల వర్షాలు కురిపిస్తుంటే, పాటలు పాడుతుంటే ఆయన సత్యనారాయణ రెడ్డి ఆరునాల అంజయ్యను అందరం ఎక్కించిరాలి, ఓ ఇందిరమ్మ నీ మాయలు తెలియకుండానే అని పాట పాడుతూ పోతా ఉంటే మీదికెళ్ళి మహిళలు పూల వర్షం మా పైన కురిపించారు. అలా ఆ సమావేశం జరిగి అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇద్దరే ఎంపీలు అనుకుంటా, ఏమన్నా ఇద్దరే కదా ఆ రోజు, ఇద్దరే. అయితే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ క్రమేణా అభివృద్ధి చెందుతూ వస్తూ ఈ జరిగినటువంటి రాజకీయ పరిణామంలో నేనైతే తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. కానీ అన్నగారు అయితే ఆ విధంగానే బాలుడి అన్న కానీ భారతీయ జనతా పార్టీని కొనసాగుతూ వాళ్ళ జీవితం, ఎందుకంటే ఆయన జనసంఘ పోవడం. తెలంగాణ పోరాటంలో జైలుకు వెళ్ళిన సమయంలో నా వయసు అప్పుడు 13 సంవత్సరాలు. నాన్నగారు జైలుకు వెళ్ళారంటే చాలా బాధలో ఆ సమయంలో నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ పైన, ఒక మంచి సిద్ధాంతం పైన మా నాన్నగారు జైలుకి వెళ్ళారని ఆ రోజు నేను గర్వపడ్డాను. కాబట్టి ఈ ఎమర్జెన్సీ కానీ ప్రభుత్వాలు ఏదైతే ప్రజల హక్కుల గురించి పోరాటం చేసే సమయంలో వారికి అణిచివేయడానికి వారి దగ్గర ఉన్న సాధనము జైలుకి పంపేయడము, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగడము, తగ్గించడము, వారి యొక్క పోరాటాన్ని విఫలం చేయడము ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మా నాన్నగారు ఆ సమయంలో షాద్నగర్లో మొత్తం ఇన్ఛార్జిగా ఉండి విద్యార్థులకు సమీకరించి పోరాటం ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆ సమయంలో చాలా పోరాటాలు చేసి తెలంగాణను సాధిస్తున్నాం మనం ఈరోజు. కానీ దురదృష్టకరంగా ఏదైతే మా నాన్నగారి యొక్క స్వప్నము ఏదైతే ఉండేనో ఆయన అది ఆ స్వప్నాన్ని చూడకుండా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అదొక బాధాకరమైన విషయంగా నేను చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క పోరాటం చేసి జైలుకి వెళ్ళిన వారికి సన్మానం చేయాలని ఏదైతే భారతీయ జనతా పార్టీ భావించిందో నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మొన్న చండాలుంది, నేను నిన్న శూద్రుంది, నేను ఈరోజు ఒక ముస్లింని, నిజానికి నేను ఒక భారతీయుని. చాలా గర్వం ఉంది ఈ
దేశంలో పుట్టినందుకు నేను భారతీయులని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. కాబట్టి మిత్రులారా, పెద్దలు ఒక విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము మతాన్ని విడగొట్టి యాక్చువల్లీ అది లోపల అంతర్గతంలో ముసుగు లోపల ఉన్న ఏదైతే భావాలు ఉన్నాయో అది ఒక మతపరమైన పార్టీ. అంటే పైకి మాత్రము మతము లేదని చెప్పి వేరే పార్టీని మతపరమైన పార్టీ చెప్పడము, అంతర్గతంలో ఆమెకు ముసుగు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ముస్లింల యొక్క ఓట్లు తీసుకొని రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో మత ఘర్షణలు జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్యులర్ పార్టీగా నేను భావించను. ఎందుకంటే మతపరమైన పార్టీ లోపల ఉంది కాబట్టి మాకు మా ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజానికి ఒక్క పని కూడా అభివృద్ధి చేయలేదని ఈ సమావేశంలోనే ఘట్టపదంగా చెప్పగలను. ఈ దేశంలో విభిన్నమైన జాతులు, విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు ఉండొచ్చు, కానీ మన దేశం యొక్క ఐక్యతే మనకు శక్తి బలంగా ఉంటుంది. మొన్ననే పాకిస్తాన్తోని ఏదైతే యుద్ధం జరిగిందో మా ముస్లిం సమాజము ఒక సమావేశం ఏర్పాటు చేసి షాద్నగర్ చరిత్రలో తీయలేని అంతగా ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. 5,000 మంది ముస్లిం అందరూ కలిసి కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అనే విధానంతో, అంటే పాకిస్తాన్ ముర్దాబాద్, మన దేశం కాదు పాకిస్తాన్, ఇది నా దేశము భారతదేశము అని ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది మొన్ననే. కాబట్టి మిత్రులారా, ఈ దేశంలో నేను ఒక ముస్లిం అయినా నన్ను వివక్షత చూపెట్టకండి. నేను ఒక దేశ మూలవాసిని, ఈ దేశంలో ఉండే ఒక మూలవాసిని. నేను ముందుగా భారతీయుని, తర్వాత నేను ముస్లిం. నేను ముందు భారతీయుని. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాను. నేను షాద్నగర్ జూనియర్ కాలేజీలో 72-74 ఇంటర్వ్యూ బ్యాచ్ నాది. 74 to 77 సిటీ కాలేజ్ స్టూడెంట్ను. అది ఎమర్జెన్సీ రోజులు, అది స్టూడెంట్ లైఫ్లో. కాబట్టి నాకు మా ఊళ్ళో విశ్వ హిందూ పరిషత్ విశ్వమిత్ర అని చెప్పి నరసింహారెడ్డి అని మా పెంజానగర్ సిటీలో ఉంటాడు. ఆయన ప్రోత్సాహంతో సిటీ కాలేజ్ నుండి 25 మంది రాజవర్ధన్ రెడ్డి నాయకత్వంలో 25 మంది హైకోర్టులో పోయి నినాదాలు చేసి ఆ విధంగా అరెస్ట్ అయ్యి చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఒక రాత్రి ఉంది. ఆ రాత్రి ఏమేమి జరిగిందో నా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే ఇట్లుంటుందా, పోలీస్ స్టేషన్ అంటే ఇట్లుంటుందా, నాకు తొలి అనుభవం. చార్మినార్ పోలీస్ స్టేషన్లో రాత్రి ఉంటే ఒక్కొక్క లీడర్ని తీసుకుపోయి సిటీలో ఎక్కడెక్కడున్నారు, మీ సాహిత్యం ఏడున్నది, మీ నీళ్ళలో ఏడున్నారు, ఎక్కడున్నారు, ఏంటని పోలీసులు తిప్పి హైదరాబాద్ మొత్తం తిప్పారు. ఎక్కడెక్కడ తిప్పి చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ రోజు మర్చిపోలేను. పూజ్యులు మా తండ్రి గారు అయినటువంటి కృష్ణారెడ్డి గారి పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా తల్లి సమానమైనటువంటి బాలరెడ్డి గారు, మిగతా పార్టీలో వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ, ముఖ్యంగా సంచలన వార్తల కోసం పరితపించకుండా, వాస్తవాలను వక్రీకరించకుండా నిజాన్ని నిర్భయంగా రాయాల్సినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆనాటి చీకటి రోజులు చూడకపోయినప్పటికీ కూడా ఆ చీకటి రోజుల యొక్క 50 సంవత్సరాల కాలంలో ఈరోజు ఈ కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకునేటటువంటి అవకాశం రావడం నేను అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి చరిత్రలోకి వెళితే, చరిత్ర యొక్క లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఈనాడు ఒక ఎమర్జెన్సీ కాలంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మన అందరిపై ఉందని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే మనని కన్నటువంటి తల్లిదండ్రుల తరానికి, మనము కన్నటువంటి మన చిన్నారుల తరానికి మనం వారధులం, అనుసంధానకర్తలం అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి విషయాన్ని, వాస్తవాన్ని మాత్రం మనం మర్చిపోద్దు అని నేను పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశాను. మనం బ్రతకడం గొప్ప కాదు, మనం రానున్నటువంటి భావితరాల ప్రజానికానికి ఆ చరిత్ర యొక్క విలువైనటువంటి విషయాలు,
మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, సమాజం యొక్క గొప్పతనాన్ని చేరాల్సినటువంటి, అందించాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత మన భుజస్కంధాలపై ఉందని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ దిశలో భాగంగానే మనం ఒక్కసారి ఎమర్జెన్సీ చరిత్రలోకి వెళితే, ఆనాడు ముఖ్యంగా ఇందిరాగాంధీ పైనటువంటి నిషేధం, ఆమె ఎన్నికల్లో నిషేధం ఎందుకు కొరకు అయిందంటే, ఆమె ఎన్నికల ఏజెంట్గా ఉన్నటువంటి యశ్వంత్ కపూర్ అనేటటువంటి వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగిని ఒక ఎన్నికల ఏజెంట్గా పెట్టుకోవడం, ప్రభుత్వం యొక్క ఆస్తిని, ఆనాటి ఉత్తరప్రదేశ్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ఎన్నికల సందర్భంగా ఆమె కార్యక్రమాలకు వినియోగించుకున్నటువంటి ఈ 2 కారణాల చేతనే అలహాబాద్ కోర్టు జగన్నాథ్ సిన్హా అనేటటువంటి ఒక ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి ఈ యొక్క ఆమె యొక్క అర్హతను, ఆమె యొక్క ఎన్నిక చెల్లనేరదు అని చెప్పి 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకూడదు అనేటటువంటి విషయాన్ని నిషేధించడం జరిగింది. ఆ దిశలో భాగంగానే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కృష్ణ అయ్యర్ గారు 1975 జూన్ 24వ తేదీన ఆయన యొక్క తీర్పును వెలువరిస్తూ ఆమె 6 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పి, అదేవిధంగా అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థిస్తూ ఈ తీర్పును వెలువడించడం జరిగింది. మరుసటి రోజే ఆమె ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే అంత నిర్దాక్షిణ్యంగా అప్పటి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు, రాష్ట్రపతికి సందేశాన్ని ఇస్తూ ఎమర్జెన్సీని విధించమని బలవంతంతో ఈరోజు ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఆ దిశలో భాగంగా ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్షాలను అణచివేస్తూ, ప్రతిపక్ష నాయకులను కూడా జైలుకు పంపించినటువంటి సందర్భాలను ఎమర్జెన్సీ కాలంలో వారు చూశారు. ముఖ్యంగా ఆనాటి కాలంలో మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా, నిజంగమైనటువంటి దేశభక్తులుగా ఉన్నటువంటి ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అయినటువంటి జయప్రకాష్ నారాయణ్, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్, వీళ్ళందరి, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీజీలు, వీళ్ళందరినీ కూడా నిర్దాక్షిణంగా జైలులో వేయడం జరిగింది. ఒకానొక సమాచారం ప్రకారం 1,40,000 మందిని నిర్దాక్షిణంగా జైలుకు పంపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆనాడు ఇందిరాగాంధీ చేసిందనేటటువంటి విషయాన్ని మనం అంతా కూడా మర్చిపోతూ ఆ చరిత్ర చదవాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాల ప్రజానికానికి చదివించేటటువంటి, తెలియజేసేటటువంటి ఒక గురుతర బాధ్యత ఒక భారతీయుడిగా మనపై ఉంది అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞత. సంబంధించిన ఏదైతే ఇప్పుడు ఇందిరాగాంధీ పాలన చేసిన అరాచక పాలనను నిరసిస్తూ మళ్ళీ ఒకసారి భారతదేశం మొత్తం కూడా రాజ్యాంగ పరిరక్షణ ఏ విధంగా చేయాలి అనే ప్రజల అవగాహన కోసం చేస్తున్న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం. దీనికి నన్ను ఆహ్వానించిన పెద్దలకి మరియు వేదిక పైన ఎమర్జెన్సీ కాలంలో వాళ్ళ అనుభవాలని మనందరి ముందు చెప్తున్న పెద్దలు, పత్రికేయులు, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఒక వారం క్రితం ఏదో సంపాదకీయం చదివినండి. ఇండియా టుడే సంపాదకీయంలో సుమారు 1 కోటి మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసిండ్రు అని చెప్పేసి, 1 కోటి మందికి. అంటే ఆ 1 కోటి మందికి బలవంతంగా ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రో దానికి ఒక పార్లమెంట్ ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం కూడా లేదు. పార్లమెంట్ ఆమోదము, క్యాబినెట్ ఆమోదం లేకుండా 1 కోటి మందికి ఏదైతే శస్త్రచికిత్స చేసిండ్రో దాన్ని బట్టే ఉంచుకోవచ్చు మన ఎమర్జెన్సీ ఇంత కిరాతకంగా పనిచేసింది ప్రజల మీద, భారతదేశపు ప్రజాస్వామ్య ఒక పునాది మీద ఇంత కిరాతకంగా దాడి చేసింది మనం అందరం ఉంచుకోవచ్చు. 15 ఏళ్ల బాలుడిని గుంటూరులో అదే సంపాదకీయం జరిగిన 15 ఏళ్ల బాలుడిని దొరికపోయి ఆపరేషన్ చేసిందని చెప్పేసి. అదే కాకుండా సుమారు 100 మంది చనిపోయిన ఫైరింగ్ సంఘటనని ఎమర్జెన్సీ ఎత్తి చేసిన తర్వాత కూడా బయటికి రాలేనంత దారుణంగా జరిగింది. అది ఒక గేట్, ఏదో గేట్, తుర్క్మెన్ గేట్, సమ్ గేట్ దగ్గర ఉన్న ఒక పాత మురికివాడని ఖాళీ చేయడానికి ఒక దాడి, పోలీస్ దాడి, మిలిటరీ దాడి చేసి కొన్ని 100 మందిని ఎన్కౌంటర్ చేస్తే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఢిల్లీని అడుగొడ్డున ఎన్కౌంటర్ చేసిన ప్రజలని అంత దారుణంగా ప్రభుత్వం నడిచింది. కానీ ఆ సంఘటనల్ని మర్చిపోయి వాళ్ళ ఇప్పుడున్న పాలకులు ఎవరైతే కాంగ్రెస్ పాలకులు ఉన్నారో నిస్సిగ్గుగా ఇంకా అదే దమనకాండాన్ని సమర్థించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మనం గమనిస్తే అలాంటి పరిస్థితులు నిన్న మొన్న జామీ గారు చెప్పింది దాకా నేను భారతీయుని ఎందుకని భారతీయులుగా గర్వంగా చెప్పగలుగుతారంటే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అదేంటి, అందరికీ స్వాతంత్రం ఉంది, మత స్వాతంత్రం ఉంది, వ్యక్తిగత స్వాతంత్రం ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి, 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
ఏడింట్లో ఒకటి ఆస్తి హక్కు తీసేస్తే మిగతా 6 హక్కులు రాజ్యాంగం అట్లనే పరిరక్షిస్తూ ఉంది. ఆ 6 హక్కులని రాజ్యాంగం ఇవాళ పరిరక్షించబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం ఇంత బలంగా ఉండబట్టి వాళ్ళ జామీ లాంటి వాళ్ళు ఇవాళ ఇది నా దేశం అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి చాలా భారతదేశం ఉంది. ఎందుకంటే ఇది నా దేశం, ఈ దేశంలో ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి ఇలా ఎలుగెత్తి వాళ్ళందరూ చెప్పగలుగుతున్నారు. ఇవాళ జాతి, మతం, కులం ఏది వర్గ విభేదం లేకుండా చేసుకుంటున్న ఈ సమాజాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ రోజు మళ్ళా చూస్తున్నాం కొత్త ఎమర్జెన్సీని. వాళ్ళ ఉన్న పాలకులు మళ్ళా ఫోన్ ట్యాపింగ్ చేయడం, మళ్ళీ మన వ్యక్తిగత స్వేచ్ఛ రాగించడం. వాళ్ళు చూస్తే ఈరోజు మళ్ళీ ఒక మిత్రుని బందేకు లేక మన దోస్తు 50,000 మెంబర్స్ ని ట్యాపింగ్ చేసిన కొత్త విషయం. ఇవాళ ఒక రాష్ట్రంలో 50,000 మంది వ్యక్తిగత జీవితాలని వాళ్ళ భార్య, భర్త, తమ్ముడు, అక్క, చెల్లెలు వాళ్ళందరి యొక్క వ్యక్తిగత జీవితాలతో ఆటలాడుకునే స్థాయికి వాళ్ళ ప్రభుత్వాలు పోయినాయి. అంటే జామీ గారు చెప్పినట్టు మరొక్కసారి ఈ ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని ప్రతిరోజు స్మరించుకొని మన హక్కులకు ఎంత విలువ ఉందో ఇలా గుర్తు చేసిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ ని ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని అధ్యక్షత వహిస్తున్న బాబన్న గారికి సరదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై హింద్. మాతాకి ప్రజాస్వామ్యాన్ని, భారత్ మాతాకి, భారత్ మాతాకి గురించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈరోజు షాద్ నగర్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్ చేస్తున్న ఒక కామన్ వేదికలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ఆ రోజు ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మరి అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మరి ఈ యొక్క ప్రజాస్వామ్యానికి పూర్తిగా నియంతృత్వంలోకి వెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా మరి జైల్లో పెట్టినటువంటి చరిత్ర ఇందిరాగాంధీది. జరిగినటువంటి పరిస్థితులను ఇప్పుడున్నటువంటి యువతరానికి మరి మనందరూ కూడా తెలియజేయాలి. మరి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మరి వాళ్ళని సన్మానించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇంకా ముందుకు ఒక అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని తీసుకుపోవడం కోసం వాళ్ళ అనుభవాలు చెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎమర్జెన్సీలో ఫస్ట్ గొంతు నొక్కినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మరి ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనటువంటి పత్రిక యొక్క స్వేచ్ఛను అందించింది. కాబట్టి ఈ సందర్భంగా ఆ రోజు పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కరే అన్న, నేను కూడా ఎమర్జెన్సీలో 75లో నేను పుట్టాను, ఒక మోహన్ రెడ్డి అన్న ఒకడే ముందున్నాడు. సో మిగతా పత్రికా మిత్రులందరూ కూడా ఎందుకు సన్మానించాలనుకున్నాం అంటే పత్రికా రంగాన్ని ఆ రోజు హరించింది కాబట్టి మరి ప్రజాస్వామ్యానికి గొంతుగా ఎవరు అంటే అది మరి పత్రికలే. కాబట్టి ఈ యొక్క పత్రికా మిత్రులను ఎప్పుడు కూడా సన్మానించుకోవాలనేది మా యొక్క ఆలోచన. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ఇంతకుముందు చాలా విషయాలు పంచుకుంటూ వచ్చారు. సో ప్రపంచంలో అత్యధికమైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. మరి ఈరోజు అమెరికా ప్రజాస్వామ్యం గొప్పగా చెప్పుకుంటుంది, కానీ అమెరికా కన్నా ఈ దేశంలో విభిన్నమైనటువంటి కులాలు, విభిన్నమైనటువంటి జాతులు, విభిన్నమైనటువంటి ప్రాంతాలు, మరి ఎన్నో రకాలైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మరి భారతదేశం. ఏదైతే దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని మరి అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఓటు హక్కులు ఇచ్చి ప్రజాస్వామ్యం ఆధారంగానే ఈ దేశం యొక్క అభివృద్ధి జరగాలి. రాజ్యాల యొక్క కాలాలు పోయాయి. మరి ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా మరి ఈ దేశానికి అధిపతులు కావాలని చెప్పేసి మరి మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో అనేక హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచు. మరి ఆ రోజు 75లో దేశంలో ఇందిరాగాంధీ అవినీతికి వ్యతిరేకంగా, కుటుంబాలకు వ్యతిరేకంగా ఆ రోజు నిరుద్యోగులు మరి దేశంలో ఒక ఉద్యమాన్ని నడుపుతున్న సందర్భం, నేతృత్వం దేశంలో ఒక మూవ్మెంట్ జరుగుతున్న సందర్భంలో అలహాబాద్ కోర్టు మరి ఇందిరాగాంధీ ఇక ఎన్నిక చెల్లదు అని చెప్పేసి తీర్పిచ్చిన సందర్భంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఒక వ్యక్తి నిర్ణయం తన కుటుంబ రాజకీయాల కోసం
ఇక దేశ ప్రజలందరూ కూడా పణం పెట్టినటువంటి సందర్భమే ఇక ఎమర్జెన్సీ ఇక 75 జూన్ 25 అర్ధరాత్రి ఏదైతే విధించిందో ఆ ఎమర్జెన్సీ ఇక దేశ చరిత్రలో ఒక చీకటి దినంగా మనందరం కూడా గుర్తించుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుతున్నాం. సో ఈ యొక్క చీకటి దినం ఈ యొక్క ఎమర్జెన్సీకి ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఏదైతే హాని జరిగిందో, ఈ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే కూని జరిగిందో, మరి దానికోసం అనేక మంది మరి ఉద్యమాలు ప్రారంభం చేస్తే జైలుకు పోయారు. వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, మధు దండవతే కావచ్చు, అదేవిధంగా జాన్ ఫర్నాండెస్ కావచ్చు, అలా దేశంలో అనేక మందిని మన రాష్ట్రంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, వేరే పార్టీల్లో ఉన్నటువంటి అనేక మందిని కూడా దేశంలో కొన్ని లక్షల మందిని మరి జైల్లో వేసి మరి వార్తలు ఒక్క వార్త కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కుటుంబానికి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా రాకుండా ఒక ఎమర్జెన్సీని ప్రకటిస్తే మళ్ళీ దేశంలో అనేక మంది పోరాటాలు చేసి జయప్రకాష్ నారాయణ యొక్క నేతృత్వంలో ఆ రోజు అన్ని కూడా మరి ఇంతకుముందు చరిత్ర చెప్పారు. జనసంఘ్ కూడా దేశం కోసం మొదటి నుంచి కూడా జనసంఘ్ యొక్క లక్ష్యం నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ లాస్ట్ వ్యక్తి అనేది ఒక సిద్ధాంతంలో ఉన్నది. సో ఆ రోజు అందరం కూడా కలిసి జేపీ యొక్క నాయకత్వంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమాన్ని నడిపి ఒక ప్రజాస్వామ్యం యొక్క పరివర్తన తీసుకురావడం, సరే దాని తర్వాత జనతా ప్రభుత్వం రావడం, కూలిపోవడం, ఇదంతా కూడా చరిత్ర. కానీ ఆ రోజు ఏదైతే జరిగినటువంటి ఎమర్జెన్సీలో రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉపయోగించుకొని మరి తాను ఏదైతే వ్యవహరించినటువంటి ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ యొక్క పార్టీ ఏం జరుగుతుందో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ మధ్యలో చాలాసార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం, బీజేపీ ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని మారుతుంది అని చెప్పి పదే ఇక్కడ కింద పోయి చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇక రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు మార్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలోనే దాదాపు 107 సార్లకు పైన ఇక రాజ్యాంగాన్ని మరి మార్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చింది ఎందుకోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 370 ఆర్టికల్ తీసి మరి కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం చేసింది. అది దానికోసం ఇక ఆర్టికల్ మార్చింది. ఈ దేశంలో ఒక ఆటవికమైనటువంటి చర్య నడుస్తా ఉంది, ఆటవికమైనటువంటి ఒక సంస్కృతి నడుస్తా ఉంది. మరి ముస్లిం మహిళలు ఈరోజు ట్రిపుల్ తలాక్ లో మరి తలాక్ అంటే వాళ్ళ యొక్క వివాహ చట్టం అంతా కూడా రద్దవుతుంది. కాబట్టి వాటి కోసం నరేంద్ర మోడీ గారు ఇక చట్టాన్ని మార్చారు, రాజ్యాంగాన్ని మార్చారు ఇక నరేంద్ర మోడీ గారు. దేశంలో అనేక మంది ఇది ఒక సత్రంలా వచ్చి ఈ దేశంలో అనేక మంది ఇప్పటి కూడా ఈ దేశంలో బంగ్లాదేశ్ కావచ్చు, అనేక దేశాల నుంచి వచ్చి ఉన్నటువంటి ఈ దేశంలో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పౌరసత్వ చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ దేశం యొక్క సుభిక్షత కోసం, ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశ భద్రత కోసం చట్టాలను మార్చాడు నరేంద్ర మోడీ గారు. ఎక్కడ కూడా ఈ దేశం హిందుత్వ దేశం కావాలని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఇక రాజ్యాంగాన్ని మారిస్తే మొత్తం ఏదో ఆటవికమైనటువంటి రాజ్యం తీసుకొస్తారు, నియంతృత్వం రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో ఇది తప్పు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పరిపాలిస్తున్నటువంటి ఏకైకమైనటువంటి పార్టీ ఏదైతే అది భారతీయ జనతా పార్టీ. సో అందుకోసం ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, కాంగ్రెస్ పార్టీ సంవిధానం సంరక్షించాలి, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పెంచాలని చెప్పేసి గ్రామాల్లో చాలా తిరిగారు. భారతీయ జనతా పార్టీ మీద అనేకమైనటువంటి విష ప్రచారాన్ని గ్రామాల్లో తీసుకొని పెట్టారు. జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పేసి. మరి జై భీమ్ అనేది ఏదైతే ఉందో నిజంగా కూడా అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రేమ ఉందా? ఆ రోజు ఈ దేశానికి ఎన్నికలు జరిగినప్పుడు అంబేద్కర్ ను ఓడగొట్టించి అంబేద్కర్ మీద నిలబెట్టింది ఎవరిని అంటే అంబేద్కర్ దగ్గర ఉన్న ఒక సహాయకుని పెట్టి అంబేద్కర్ ను ఓడగొట్టించిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. సో రాజ్యాంగంలో ఆయనను ఎప్పుడు కూడా హక్కును తెచ్చుకున్నది ఆ రోజు కూడా జనసంఘ్ పార్టీ. అంబేద్కర్ ను ప్రపంచానికి ఒక గొప్ప జ్ఞాని అని చెప్పి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను మరి ఈ రోజు పంచతీర్థాల మీద ప్రపంచానికి ఒక అద్భుతంగా అందించింది ఎవరు అంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం మనం గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా హక్కు లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో
దేశం కోసం అనేక మంది స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. ఈ రోజు నకిలీ పేరు గాంధీ పేరుతో వాళ్ళు ఈ దేశాన్ని కుటుంబంగా రాజకీయాలు నడుపుతా ఉన్నారు. మరి అంబేద్కర్ ఏదైతే పెట్టిన రాజ్యాంగంలో కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగాలు ఈ దేశంలో రాజ్యాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసేసి మరి ప్రజాస్వామ్యం అనేది రావాలంటే ఆ ఓటు హక్కును, ఓటుకు ఒక విలువను ఇవ్వాలని చెప్పేసి గొప్పగా ఆలోచన చేసిండ్రు. ఆ గొప్పటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క విలువను కాపాడుతుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పత్రికా మిత్రులకు, ఇక్కడ ఉన్న యువతరానికి మనం ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ఈ దేశం మరి 2047 ఏదైతే వికసిత భారత్ కావాలనుకుంటుంది, ప్రపంచానికి మనం మార్గదర్శనం చేయాలనుకుంటున్నాం, అది ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది. ఆ ప్రజాస్వామ్యయుతాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా కంటపడంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క ఎందుకోసం ఇది యొక్క చరిత్ర అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకొస్తారని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ చరిత్ర అనేది ఇప్పుడున్నటువంటి భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉంది. మరి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలియవలసిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు మరి గతంలో చేసినటువంటి పాలకుల యొక్క అన్యాయాలు కావచ్చు, పాలకులు చేసినటువంటి యొక్క వికృతులు కావచ్చు, ఈ చరిత్ర తెలుసుకున్నప్పుడే మళ్ళీ మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మరి ముందుకు పోతాం. మరి ఇది ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఒక ఛాయ్ వాలా ఈ రోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు నరేంద్ర మోడీ గారు అంటే ఈ దేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మనం చూసాం. చాలా దేశాల్లో సివిల్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు కూడా ఓటు హక్కు లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. సో ఈ దేశంలో మహిళలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, మరియు రాజైనా ఒక సామాన్యమైన కూలైనా అందరికి కూడా ఒకటే ఒక్క ఓటు మరి అది ప్రజాస్వామ్యానికి పనికొచ్చే ఓటు. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు పరిరక్షిస్తున్నది ఈ రోజు మోడీ ఆలోచన విధానం. గెలిచినప్పుడు ఎన్నికలు ప్రజాస్వామ్యం పరిరక్షించబడింది అంటారు, ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీనా లేకపోతే రకరకాలుగా ట్యాంపరింగ్లు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ రోజు తెలంగాణలో కూడా మనం చూసాం, ఒక నిరంకుశత్వమైనటువంటి పరిపాలన మనం చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే నేను ఏమంటున్నా, ఇందిరాగాంధీ యొక్క ఎమర్జెన్సీ ఏదైతుందో ఆ రోజు ఆమె విధించినటువంటి విధానాలు ఏదైతుందో ఈ రోజు అది కేసీఆర్ ఒక నియంతృత్వం వహించిన, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నియంతృత్వం వహించిన, లేకపోతే భవిష్యత్తులో ఇంకెవరైనా నియంతృత్వం ఆలోచన విధానం చేసినప్పుడు మరి గుర్తు చేయడం కోసమే ఈ యొక్క చీకటి దినం, ఈ యొక్క ప్రజాస్వామ్య యొక్క పరిరక్షణ దినం కాబట్టి దానికోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ రోజు తీసుకొని దేశంలోని యువకులకు, మహిళలకు, అన్ని వర్గాలకు కూడా, మేధావుల మధ్యలో కూడా ఈ చర్చ జరగాలి. ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నప్పుడే మరి ముందుకు పోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు వారు చెప్పినటువంటి పిలుపు మన జేపీ గారు మరి విపరీత బుద్ధే వినాశకారి అని చెప్పేసి ఆ యొక్క పిలుపు ఏదైతుందో అదంతా కూడా దేశంలో మార్పును తీసుకొచ్చింది. సో అది ఎవరు కూడా చరిత్రలో మరి ఎక్కువ నియంతృత్వానికి పోయినోడు ఎవరు కూడా చరిత్రలో నిలవలేదు. సో మనందరం కూడా ఈ ప్రజాస్వామ్యం ప్రొటెక్షన్ కోసం మనందరం కూడా పాటుపడతామని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి భారత్